అందరికీ నమస్కారం అండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మా అభిప్రాయం మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. నా పేరు రమేష్ రాజు కలిదిండి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్. మేము గత 19 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండి ఎక్కువగా ఓపెన్ సైట్ వెంచర్స్ ప్రమోట్ చేసామండి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో చేసాం. ఇప్పుడు ఎక్కువగా వైజాగ్లో మనం చేస్తున్నాం. అయితే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో చాలా అపోహలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మేము ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసున్న సబ్జెక్టు మా అభిప్రాయం షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో, అది కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అంతేగాని ఎటువంటి రాజకీయమైన అంశం కానీ రాజకీయ కోణంలో మాత్రం దీన్ని చూడొద్దు అనేది నా అభిప్రాయం. అలాగే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎవరు రూపొందించారు, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దానికి ఒకసారి మనం చూసుకుంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ సంస్థ అక్టోబర్ 10, 2020లో సిఫార్సు చేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి ఈ రెవెన్యూ రికార్డ్స్ని కనుక మనం మోర్ ట్రాన్స్పరెంట్గా చేయగలిగితే, ఏదైతే మనం 2047 డెవలప్డ్ అభివృద్ధి చెందిన దేశంగా డెవలప్ చేయాలనే లక్ష్యం ఉందో దానికి అనుకూలంగా ఒక పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా, హైవేలు నిర్మించాలన్నా ఎంతో భూసేకరణ చేయవలసి వస్తుంది. ఈ పెద్ద ప్రాజెక్టులు చేయడానికి మెయిన్ అడ్డంకి ఏంటంటే భూసేకరణ ద్వారా బాగా లేట్ అయిపోతుంది. ఈ ఒక్క ఫేజే బాగా డిలే అవ్వటం వల్ల వాటి యొక్క కాస్ట్ కానీ నెక్స్ట్ అలాగే ఇంప్లిమెంటేషన్ కానీ ప్రాబ్లం అవుతుంది. దీన్ని అధిగమించాలంటే కనుక ఈ రెవెన్యూ రికార్డ్స్ని డిజిటలైజ్ చేసి ఈ యాక్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని సిఫార్సు చేయడం జరిగింది. ఇలా సిఫార్సు చేయగా మన దేశంలో మొట్టమొదటిసారిగా ఆ యాక్ట్ని గెజిట్ చేసి ముందుకు తీసుకొచ్చిన ఫస్ట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే దాని ఇంప్లిమెంటేషన్లో డిజిటలైజేషన్లో చాలా మిస్టేక్స్ జరగటం, అలాగే సరైన సమయం లేకపోవటం వల్ల ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కానీ మాలాగా బిజినెస్ చేసేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజుకి మేము కూడా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఓవరాల్గా ఈ చట్టం మంచిదా కాదా అని చెప్పి మా కస్టమర్లు కూడా మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే దీని గురించి మేము స్టడీ చేసి ఆలోచించినప్పుడు మా అభిప్రాయం ఏంటంటే, ఖచ్చితంగా ఇది మంచి చట్టమేనండి. కారణం ఏంటంటే, ఇంతకుముందు మన రెవెన్యూ రికార్డ్స్లో కానీ ఇప్పుడు పాత సిస్టంలో ప్రకారం ఏదైనా భూమి మనం కొన్నాం, మా వ్యాపారంలోనే మేము భూమి కొని దాన్ని ప్లాట్ల కింద మార్చి అమ్మిన తర్వాత 20-25 సంవత్సరాల తర్వాత కూడా ఎవరైతే పూర్వం యజమానులు ఉన్నారో వాళ్ళ కుటుంబీకుల నుంచి కోర్టుకి వెళ్ళిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒక వ్యాపారం చేసి ఒకసారి అమ్మిన తర్వాత ఎన్నాళ్ళు మా బాధ్యత మేము వహించాలి అనేది మాకు ఎప్పుడూ కూడా ఒక ఇబ్బందికరంగానే ఉంటూ ఉండేది. మేము కూడా డబ్బులు పెట్టే కొంటాం. మేము ఎవరైనా ఏ డెవలపర్ అయినా సరే డబ్బులు పెట్టే భూమి కొంటారు. వ్యాపారం చేసి కస్టమర్కి అమ్మాం. ఎన్నాళ్ళు మా బైండ్ ఓవర్ ఉంటుంది, మేము ఎన్నాళ్ళు ఉండాలి, దాని మీద మేము ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే ఎందుకు లిటిగేషన్ ఎక్కువ వచ్చేదంటే, కోర్టు కేసులు సివిల్ మ్యాటర్ అంటే 10 నుంచి 15 సంవత్సరాలు మీకు ఏమీ తేలదు. దాని ద్వారా ఇబ్బంది పెట్టి సెటిల్మెంట్లకి రావటం, ఇలాంటి వ్యవస్థలో మనం చేసుకుంటూ వచ్చాం. అదే ఈ కొత్త చట్టం ద్వారా ఈ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది, 3 సంవత్సరాల లోపు మీరు గనక వివాదాలు ఏమీ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే కోర్టుకి వెళ్ళడానికి లేదు అంటుంది. సో ఇక్కడ డెఫినెట్గా ఒక 10% ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అలా అంటే దీనికే కాదు, ఏ కొత్త చట్టానికైనా 2 వైపులన పదునున్న కత్తి లాంటిదే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఉపయోగం ఉంటుంది, అలాగే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఉదాహరణ ఏంటంటే, అట్రాసిటీ చట్టం తీసుకోండి. అది యూజ్ అయింది చాలామందికి, అలాగే మిస్యూజ్ అవుతుంది. అలాగే గృహహింస
తీసుకుంటే దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ 10% మిస్యూజ్ అవుతుందని చెప్పి 90% మంచిని మనం కాదందామా అనేది నాకు అర్థం కాని సమస్య. ఇక్కడ అదే కాకుండా అసలు పూర్తిగా చదవకుండా, దీని గురించి అవగాహన లేకుండా ఏదో కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్లు అమ్మేసుకుంటుందని, లేకపోతే మీది కాదు అని చెప్పి లోన్లు తీసుకుంటారని, ఇవన్నీ అసలు కామన్ సెన్స్తో ఆలోచించినా సాధ్యం అవదనేది అందరికీ తెలుస్తుంది. కానీ ఇది ఎందుకు మిస్ అవుతున్నారు, ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఎందుకు అంటానంటే మా దగ్గర కొన్న కస్టమర్లే మా దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా ల్యాండ్ మాకు ఉండదంట కదా అని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఎలా చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో మేము చెప్పలేము. కానీ మీడియా ప్రభావం, ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇదంతా వాళ్ళని మేము ఎడ్యుకేట్ చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఎక్కడైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెట్టారు, మనం అధికారం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి తనఖా పెట్టారు, వాళ్ళకి రైట్ ఉంటుంది. మన ఆస్తులు వాళ్ళు తనఖా పెట్టడానికి కానీ అమ్మటానికి కానీ రైట్ ఎలా ఉంటుందనేది నాకు అర్థం కాలేదండి. కాబట్టి ఇదంతా కూడా ఒక అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఏదైనా సరే కస్టమర్లు కానీ వీళ్ళు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీరేమీ కంగారు పడక్కర్లేదు. మన భూమి ఎక్కడికో వెళ్ళిపోవటం ఏమి ఉండదు. కాకపోతే కొత్త చట్టాన్ని మనం కొద్దిగా స్టడీ చేసి దాన్ని ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ రకంగా తీసుకుంటే మన హక్కులు మనకు డెఫినెట్గా కాపాడబడతాయండి. ఇదే నేను తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.